హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. రియల్మీ వాళ్ళైతే ఇండియాలో స్పీడ్ పెంచారని చెప్పాలి. ప్రతి నెల 1-2 మొబైల్స్ తీసుకొస్తూనే ఉన్నారు. ఒక మంచి మొబైల్, ఒక నార్మల్ మొబైల్ ఇలా ప్లాన్ అయితే చేస్తున్నారు. ఈసారి మాత్రం ఒక అల్ట్రా మొబైల్ ని తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయిపోయింది. ఈ మొబైల్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత ఈ మొబైల్ మంచి మొబైల్, నార్మల్ మొబైల్ మీరే చెప్పండి. రియల్మీ వాళ్ళైతే ఈ మొబైల్ ని ఆల్రౌండర్ మొబైల్ గా టీచ్ చేస్తున్నారు. కెమెరా, డిజైన్, పర్ఫార్మెన్స్ ఇలా హైలైట్ చేస్తూ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు బయటకు వచ్చాయి. వాటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనం 10,000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం అంటే నాలాంటి చిన్న యూట్యూబర్స్ కి అదొక పెద్ద అచీవ్మెంట్. అందరికన్నా ముందుగా ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తాను కాబట్టి ఖచ్చితంగా కంటెంట్ అయితే నచ్చుతుంది. సబ్స్క్రైబ్ చేస్తానని మాత్రం ఆశిస్తున్నాను. ఈ మొబైల్ ని ఇంత అర్జెంట్ గా ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఐకోనియో 10R వస్తుంది కదా, దానికి కాంపిటేటివ్ గా అయితే తీసుకొస్తున్నారు. ఇక్కడ రూమర్స్ ప్రకారంగా ఈ మొబైల్ ప్రైస్ అయితే 30,000 లోపలనే తీసుకొస్తున్నారు అని అంటున్నారు. ఐకోనియో 10R కూడా 30,000 లోపలే తీసుకొస్తున్నారు కాబట్టి కాంపిటీషన్ అవుతుంది. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే, బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ ఇంకా లెదర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. IP68, 69 వాటర్ రేటింగ్ ఉంటుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. డిజైన్ లో స్పెషల్ ఏంటి అంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఆరెంజ్ కలర్ లో ఇచ్చారు. దీన్ని డబల్ ట్యాప్ చేసి GT మోడ్ ఏమైనా ఆన్ అయ్యేలాగా పెడతారేమో చూడాలి. 6.77 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. 1500 పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. సేమ్ PT లాగానే డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే బ్రైట్నెస్ అయితే తక్కువ ఏం కాదు. కొన్ని మొబైల్స్ లో 3500, 6000 అలా ఇచ్చినా కూడా ఇండోర్ లో అయితే అంతేం రాదు కదా. మనకి నార్మల్ గా 1600, 1800 నిట్స్ మాత్రమే వస్తాయి. HDR కంటెంట్ అది కూడా అవుట్డోర్ లో చూస్తుంటే మాత్రమే హైయెస్ట్ బ్రైట్నెస్ వరకు అయితే వెళ్తుంది. ఈ బ్రైట్నెస్ అయితే మీకు ఇండోర్ లో సరిపోతుంది. డైమెన్సిటీ 8350 ప్రాసెసర్తో వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ 8300 ఇచ్చినా కూడా పెద్ద వేరియేషన్ అయితే ఏం కనిపించదు. ప్రాసెసర్ LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ వరకు సపోర్ట్ చేస్తుంది. Android 15 మీద రన్ అవుతుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. GT మోడ్ కూడా రియల్మీ మొబైల్స్ లో చాలా బాగా వర్క్ అవుతుంది. Geekbench స్కోర్ కూడా బయటకు వచ్చేసింది. ఈ మొబైల్ 12GB RAM వేరియంట్ తో సింగిల్ కోర్ లో వచ్చేసి 1260 స్కోర్ చేసి, మల్టీ కోర్ లో వచ్చేసి 4055 స్కోర్ అయితే చేయగలిగింది. ఈ స్కోర్ అయితే మంచి స్కోర్ అనే చెప్పాలి. కాకపోతే ఈ మొబైల్ మరి ఐకోనియో 10R కి పోటీ ఇస్తుందా లేదా చూడాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ 50+ 80MP. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ LVT600 సెన్సార్ వాడినట్టుగా తెలుస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 32MP అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి OIS కి సపోర్ట్ చేస్తుంది. సెకండరీ కెమెరా అయితే OIS కి సపోర్ట్ చేయదు. మెయిన్ కెమెరా మాక్సిమం 4K 60fps వరకు వీడియో రికార్డ్ చేస్తే, ఫ్రంట్ వచ్చేసి 4K 30fps వరకు మాక్సిమం వీడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరా క్వాలిటీ కూడా రియల్మీ మొబైల్స్ లో AI ద్వారా ఇంప్రూవ్ అవుతుంది ఈ మధ్య. బ్యాటరీ విషయానికి వస్తే ఈసారి పెద్ద బ్యాటరీనే ఇస్తున్నారు. 6000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. అది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. నార్మల్ యూజర్స్ అయితే ఈజీగా 1 డే వాడేసుకోవచ్చు, పెద్ద బ్యాటరీ ఉంది కాబట్టి. అదే గేమ్స్ ఎక్కువగా ఆడే వాళ్ళు అయితే మాత్రం వాళ్ళు ఆడేదాన్ని బట్టి బ్యాటరీ అయితే డిపెండ్ అవుతుంది. మరి ఈ మొబైల్ ఐకోనియో 10R ని బీట్ చేస్తుందా అంటే అయితే తప్పకుండా కాదనే చెప్తాను. ఎందుకంటే ఐకోకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి. అదే కాకుండా ఐకోనియో 10 Pro రాకుండానే 10R తీసుకొస్తున్నారని యూట్యూబర్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నప్పుడే అర్థమవుతుంది ఏదో జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ లో. మోషన్స్ ఐకోకి ఎక్కువగానే ఉన్నాయి, రియల్మీకి అయితే కాస్త తక్కువగా ఉన్నాయని చెప్పాలి. రియల్మీ వాళ్ళైతే ఈ మొబైల్ ని 30,000 లోపే తీసుకొస్తామని చెప్తున్నారు. ఈ ప్రాసెసర్ తోటి, ఈ స్పెసిఫికేషన్స్ తోటి అయితే ఈ మొబైల్ ప్రైస్ 26,000 కల్లా తీసుకొస్తే బెటర్ అని నా ఫీలింగ్. చూడాలి మరి. నేను 26,000 రూపీస్ తీసుకొస్తారని చెప్పినంత మాత్రాన కంపెనీ వాళ్ళు కూడా అదే ప్రైస్ కి తీసుకురావాలని రూల్ ఏం లేదు కదా. నా ఎస్టిమేషన్ ప్రకారంగా ఈ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత ఈ మొబైల్ ప్రైస్ 26,000 దాటితే ఎక్కువ అవుతుందని అనిపిస్తుంది. రిలీజ్ డేట్ ఇంకా ఫస్ట్ లుక్ కి సంబంధించిన వీడియో అయితే ఇంకా బయటికి రాలేదు. వచ్చిన తర్వాత ఇంకొక వీడియోతో అప్డేట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ మీకు ఎలా అనిపించాయి? మరి ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత ఈ మొబైల్ తీసుకోవడానికి మీలో ఎవరైనా రెడీగా ఉన్నారా? రియల్మీ వాళ్ళతో ప్రాబ్లం కూడా ఇదేనండి. ఎక్కువ మొబైల్స్ తీసుకొస్తున్నారే కానీ జనాలకు ముందుగానే మొబైల్స్ వస్తున్నాయని మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే నథింగ్ వాళ్ళని తీసుకోండి. మార్చిలో రాబోయే మొబైల్ కి జనవరి నుంచే హింట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఐకో వాళ్ళైతే మార్చి 11న ఇండియాలో రిలీజ్ అయ్యే మొబైల్ కి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచే స్టార్ట్ చేశారు ప్రమోషన్స్. రియల్మీ వాళ్ళు మాత్రం ఈ నెలలో తీసుకొచ్చే మొబైల్ ని ఈ నెల నుంచే స్టార్ట్ చేశారు ప్రమోషన్స్. వీళ్ళ ప్రమోషన్స్ జనాల్లోకి అంతగా వెళ్ళట్లేదని మాత్రం నా ఒపీనియన్. ఓకే ఫ్రెండ్స్, ఈ మొబైల్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తో పాటు నా ఒపీనియన్ కూడా మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తారని మాత్రం భావిస్తున్నాను. 10K సబ్స్క్రైబర్స్ తొందరగా రీచ్ అయిపోదాం. మనం కూడా ఒక కేక్ కటింగ్ అయితే మన ఛానల్లో వీడియో పెట్టుకుందాం.